యూజువల్‌గా మనం సంతోషంగా ఉన్నప్పుడు టైం చాలా ఫాస్ట్‌గా రన్ అవుతున్నట్లు అనిపిస్తుంది. అదే మనం సాడ్‌గా ఉంటే టైం చాలా చాలా స్లోగా రన్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ మూడ్స్ రియాలిటీలో టైం అనేది చాలా చాలా ఫాస్ట్‌గా రన్ అవుతుంది. అది మనం గుర్తించే లోపే మన చేయి జారిపోతుంది. ఒక సినిమాకి 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలంటే మీరు ఏ ఏ ఎలిమెంట్స్ కన్సిడర్ చేస్తారు? ఆ సినిమా చూస్తున్నంత సేపు మనం ఎంతసేపు నవ్వుకున్నాం? లేదా ఎమోషనల్‌గా ఆ సినిమాకి ఎలా కనెక్ట్ అయ్యాం? ఆర్ ఎల్స్ సినిమాలో ట్విస్ట్‌లు, టర్న్స్ వస్తూ హీరో వాటిల్ని అధిగమిస్తూ సస్పెన్స్‌గా ఉందా లేదా? ఆర్ ఎల్స్ మ్యూజిక్ బేస్ చేసుకొని ఇలా చాలా చాలా ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేసుకుంటూ ఒక సినిమాకి 5 స్టార్ రేటింగ్ ఇస్తాం. అదే ఒక మనిషి జీవితానికి రేటింగ్ ఇవ్వాలంటే మీరు ఎలా రేటింగ్ ఇస్తారు? దేన్ని బేస్ చేసుకొని రేటింగ్ ఇస్తారు? మనిషి జీవితాన్ని రేట్ చేసేది, మన జీవితాన్ని డిసైడ్ చేసేది మనం గడిపే సమయం. మనం ఎవరితో సమయాన్ని గడుపుతున్నాం, ఎలా గడుపుతున్నాం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒక ఇంటికి 4 స్తంభాలు ఎలాగైతే ఇంపార్టెంటో, అలాగే మనిషి జీవితంలో తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఒక హెల్తీ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రిలేషన్‌షిప్సే అతనికి ఫ్యూచర్‌లో 4 స్తంభాల్లాగా యూజ్ అవుతాయి. మనం పుట్టిన దగ్గర నుంచి 18 ఏళ్ల వయసొచ్చే వరకు మన ఫ్యామిలీతో, సిబ్లింగ్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాం. 20 ఏళ్ళు వచ్చేసరికి ఫ్రెండ్స్‌తో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాం. 25-50, 60 ఏళ్ల మధ్య వరకు మనం మన ఆఫీస్‌లో కోవర్కర్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాం. 29 ఏళ్ల నుంచి చనిపోయే వరకు లైఫ్ పార్ట్నర్‌తో టైం ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటాం. 30-40 ఏళ్ల వరకు మన పిల్లలతో మనం టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. ఈ 5 స్టార్స్ ఉంటేనే మనం మనిషి జీవితానికి రేటింగ్ ఇవ్వగలం. ఈ 5 స్టార్స్ గురించి డిస్కస్ చేసే ముందు నేను మిమ్మల్ని కొన్ని క్వెషన్స్ అడగాలనుకుంటున్నాను. చిన్న క్వెషన్సే ఈజీగానే ఉంటాయి. ఆన్సర్ చేయొచ్చు. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా సెలెక్ట్ అయిన టాప్ 5 హీరోస్ పేర్లు చెప్పండి. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి మహిళ గురించి చెప్పండి. వీటన్నిటికీ సమాధానం మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. అవి మనకి అనవసరం కూడా. వీటన్నిటి మీద మనం టైం స్పెండ్ చేయం. కానీ ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి మీ దగ్గర ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. మీ జీవితాన్ని ఇంపాక్ట్ చేసిన 5 ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? మీ పేరెంట్సా? మీ సిబ్లింగ్సా? లేకపోతే మీ ఫ్రెండ్సా? లేకపోతే మీ రిలేటివ్సా? ఈ క్వెషన్ అడిగినప్పుడు కూడా మీ మైండ్‌లో ఒక 5 ఫేసెస్ పాపప్ అయి ఉంటాయి. అలాగే మీరు వర్క్ చేసే ప్లేస్‌లో కూడా 5 ఇంపార్టెంట్ కోవర్కర్స్ ఎవరు? అనేది కూడా చెప్పండి. మోస్ట్ మెమరబుల్ పర్సన్స్, మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఆఫ్ యువర్ లైఫ్ కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. లేదా త్రూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా మీ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఎక్స్‌పీరియన్స్ అన్నిటిలో మనతో పాటు కలిసి కూర్చొని నవ్వుకున్న వాళ్ళు ప్రెజెంట్ మన లైఫ్‌లో ఉండి ఉండకపోవచ్చు. బట్ ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క వాల్యుబుల్ టైమ్‌ని నా వీడియో మీద ఇన్వెస్ట్ చేస్తున్నందుకు ఐ యామ్ వెరీ థాంక్‌ఫుల్ ఫర్ యూ. వీడియోని లాస్ట్ వరకు చూడటానికి ప్రయత్నించండి. ఈ వీడియో లాస్ట్‌లో నేనొక చిన్న వీడియో చూపించాలనుకుంటున్నాను. ఆ వీడియోని చూశాక మీరు మీ జీవితాన్ని ఇప్పటివరకు చూస్తున్న వే కాకుండా ఇంకొక వేలో మీ జీవితాన్ని కొత్తగా చూడడానికి ప్రయత్నిస్తారు. అలాగే మీ పేరెంట్స్‌తో, మీ సిబ్లింగ్స్‌తో, మీ కోవర్కర్స్‌తో మీరు నడుచుకునే విధానం ఇప్పటినుంచి మారిపోతుంది. వాళ్ళతో మీరు ప్రవర్తించే తీరు ఇప్పటినుంచి మారిపోతుంది.
సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యువర్స్ యష్నా. మనిషి లైఫ్ని డిసైడ్ చేసే 5 స్టార్స్లో ఫస్ట్ స్టార్ ఫ్యామిలీ. మనం పుట్టినప్పటి నుంచి 18 ఏళ్ల వయసు వచ్చే వరకు మన కుటుంబంతో, మన అక్క చెల్లెలతో, మన అన్నదమ్ములతో వాల్యుబుల్ టైంని స్పెండ్ చేస్తూ ఉంటాం. 18 ఏళ్ళు వచ్చేసరికి ఆ టైం మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. 25 ఏళ్ళు వచ్చేసరికి ఫ్లాట్ లైన్ అయిపోతుంది. మనకు తెలియకుండానే వాళ్ళకి మనకి ఉన్న కనెక్షన్ జీరో అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికి వస్తే, నాకు 16 ఏళ్ళు వచ్చేలోపు మా ఇద్దరు తాతయ్యలు చనిపోయారు. మా నాన్నమ్మ గారు నాకు పెళ్ళైనాక చనిపోయారు. ఇప్పుడు మా అమ్మమ్మ 95 నుంచి 100 సంవత్సరాల లోపు ఉంటుంది. మా అమ్మమ్మతో నేను టైం స్పెండ్ చేయాలి, మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి అంటే నాకుండే ఆపర్చునిటీ ఎంత, నాకుండే టైం ఎంత? ఫర్ సపోజ్ 5 ఇయర్స్ బతుకుతుంది అనుకుంటే, నేను ఈ 5 ఇయర్స్లో మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఎంత వాల్యుబుల్ టైంని స్పెండ్ చేయగలను? ఇయర్కి ఒక్కసారి వేసుకున్నా, 6 నెలలకు ఒకసారి వేసుకున్నా సరే 5 సార్లు 10 సార్లు అవుతుంది. పోనీ వెళ్ళినా సరే ఎన్ని రోజులు అక్కడ ఉంటాను? 1 రోజు 2 రోజులు. ఆ ఉన్న 1 రోజులో మెమరీస్ని ఎలా క్రియేట్ చేసుకోగలను? ఎన్ని మెమరీస్ని క్రియేట్ చేసుకోగలను? మహా అయితే వేల మీద లెక్కేసుకునే మెమరీస్నే నేను క్రియేట్ చేసుకోగలను. మా అమ్మమ్మతో కుదిరినంత టైం స్పెండ్ చేయగలను. అలాగే మా అమ్మ నాన్నతో కానీ, మా అత్తయ్య మావయ్యలతో కానీ ఇప్పుడు నేను మాట్లాడి ఒక 48 అవర్స్ అవుతుంది. ఎందుకంటే మేము వాళ్ళు దూరంగా ఉన్నాము, ఫోన్లో మాట్లాడుకోవాలి. మన ఏజ్ పెరిగే కొద్దీ మన పేరెంట్స్ ఏజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ మనకి వాళ్ళకి ఉన్న కనెక్షన్ కూడా తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. అమ్మ సైడ్ ఫ్యామిలీ కానీ, నాన్న సైడ్ ఫ్యామిలీ కానీ అందరూ కలిసి ఒక చోట గ్యాదర్ అయింది చాలా సంవత్సరాల క్రితం. ఇది అందరి ఫ్యామిలీస్లో కామన్గానే జరుగుతుంది. ఒకవేళ అలా ఫ్యామిలీలో అందరూ ఏదైనా ఒక ఫంక్షన్కి గెట్ టుగెదర్ అయినా సరే ఎక్కడో ఒకరో ఇద్దరో మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అందరం అటెండ్ అవ్వలేం కూడా, అది పాసిబుల్ కాదు. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఒక పెద్ద కుటుంబం ఉండి, మీకు బిజినెసెస్ ఉండి, మీరు మీ కుటుంబంతోనే ఉంటూ టైం స్పెండ్ చేస్తున్నారంటే మీకంటే లక్కీయెస్ట్ పర్సన్స్ ఎవరు ఉండరు. సో మీ అమ్మా నాన్నతో కానీ, మీ అక్క చెల్లెలతో కానీ కుదిరినంత వరకు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉండండి. 6 నెలలకో సంవత్సరానికో ఒక ట్రిప్ ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళని కలవండి. వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేయండి. మెమరీస్ని పోగు చేసుకోండి. ఇప్పటి నుంచి మీరు ఏ విధంగా ఆలోచిస్తారు? మీరు ఒక బెటర్ సన్గా, బెటర్ డాటర్గా, బెటర్ డాటర్ ఇన్లాలా మీరు మీ అమ్మా నాన్నలకి, మీ అత్త మామయ్యలకి ఫోన్ చేస్తూ, కలుస్తూ, మాట్లాడుతూ ఉండండి. మెమరీస్ని క్రియేట్ చేసుకోండి. ఐ హోప్ డెఫినెట్గా మీరు ఈ వీడియో చూశాక వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతారు అనుకుంటున్నాను. సో సెకండ్ ఇంపార్టెంట్ స్టార్ వచ్చి కోవర్కర్స్. మన లైఫ్ పార్ట్నర్తో స్పెండ్ చేసే టైం తర్వాత మనం ఎక్కువగా టైం స్పెండ్ చేసేది ఈ కోవర్కర్స్తోనే. మనం 25 నుంచి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చే వరకు అంటే దాదాపు 40 ఏళ్ళు మన జీవితంలో 40 ఏళ్ళు మనం మన కోవర్కర్స్తో టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. పని చేసాము, డబ్బులు సంపాదించామంటే సరిపోదు. మనం ఎవరితో పని చేస్తున్నాము, ఎలా పని చేస్తున్నాము, ఏ ఎన్విరాన్మెంట్లో ఉన్నామనేది కూడా చూసుకోవాలి. బికాస్ అది డైరెక్ట్గా మన మీదే ప్రభావం చూస్తుంది, మన బిహేవియర్లో చేంజ్ వస్తుంది. అది మళ్ళీ మన ఫ్యామిలీ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో మనం ఎక్కడ పని చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు పనిచేసే ప్లేస్లో టాక్సిక్ బాస్ ఉండొచ్చు, లేదా టాక్సిక్ కోవర్కర్ ఉండొచ్చు. వేరే జాబ్ మారినా సరే అక్కడ కూడా ఉండుండొచ్చు. ఒక కుళ్ళిపోయిన టమాటా పక్కన చుట్టుపక్కల మంచి టమాటాలు ఉంటే అవి కూడా త్వరగా కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే టాక్సిక్ పర్సన్స్, టాక్సిక్ కోవర్కర్స్, టాక్సిక్ బాస్ కంపల్సరీ ఉంటారు. కానీ మీరు వాటన్నిటినీ తప్పించుకోలేరు.
బట్ జాబ్ చేంజ్ అవుతూ ఉంటే కంపేర్డ్ టు మీరు ఒక బెటర్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారు అని మీకు అనిపించినప్పుడు యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్. బట్ కొన్ని జాబ్స్లో వాళ్ళకి జాబ్ చేంజ్ అయ్యే అవకాశం ఉండదు. పర్మనెంట్ జాబ్స్ వల్ల వాళ్ళు ఆ టాక్సిక్ రిలేషన్స్ని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాల్సి వస్తూ ఉంటుంది. మనం పనిచేసే ఎన్విరాన్మెంట్ నెగిటివ్గా ఉందా పాజిటివ్గా ఉందా అని కూడా చూసుకోండి. దీన్ని బట్టి కూడా మనం మన లైఫ్కి రేటింగ్ ఇచ్చుకోవచ్చు. థర్డ్ స్టార్ ఏంటి అంటే ఫ్రెండ్స్. 20 ఏళ్ళు వచ్చినప్పుడు మనం ఫ్రెండ్స్తో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళే మన లైఫ్ అనుకుంటూ ఫీల్ అవుతూ ఉంటాం. మనం పెద్దవాళ్ళకి ఇచ్చే మర్యాద కానీ లేదా మనలో చాలా చాలా బిహేవియరల్ చేంజెస్ అన్నీ మన ఫ్రెండ్స్ ద్వారానే మనం నేర్చుకుంటాం. ఫ్యామిలీస్తో కూడా మనం చెప్పుకోలేని కొన్ని విషయాలు ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటాం. ఒక మనిషి బాగుపడాలన్నా చెడిపోవాలన్నా తను స్నేహం చేసే స్నేహితులే రీజన్ అవుతూ ఉంటారు. అలాగే ముందుగా మనం డిస్కస్ చేసుకున్న కోవర్కర్స్లో కూడా మనం నిచ్చెన ఎక్కుతూ ఉంటే మనం ఎదిగేలా మన ఎన్విరాన్మెంట్ ఉండాలే కానీ మనం నిచ్చెన ఎక్కుతుంటే మనం ఎప్పుడు పడిపోతామా అని చూసే ఎన్విరాన్మెంట్లో మనం అస్సలు ఉండకూడదు. మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళతో మనం ఎక్కువగా ఉంటే మన లైఫ్ అంత సాఫీగా సాగిపోతుంది. ఇలా ఫ్రెండ్స్తో కూడా మనకు ఉండే కనెక్షన్ 29 ఏళ్ళు వచ్చేసరికి జీరో అయిపోతుంది. ఎందుకంటే మనం మన ఓన్ లైఫ్‌ని డిజైన్ చేసుకునే పనిలో ఉంటాము. జాబ్ సెర్చింగ్ చేసుకుంటాము. లేదా మ్యారేజ్ చేసుకుంటాము. పిల్లలు పుడతారు. ఇలా 29 ఏళ్ళు వచ్చేసరికి మనకి మన ఫ్రెండ్స్‌కి అస్సలు కాంటాక్ట్స్ ఉండవు. మీకు ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉంటే మీకు 29 ఏళ్ళు వచ్చేసరికి ఒకళ్ళో ఇద్దరో కాంటాక్ట్‌లో మాత్రమే ఉంటారు. వాళ్ళతో కూడా మీరు ఎక్కువ మాట్లాడలేరు. హాయ్, బాయ్ తప్ప. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఒక గ్రూప్‌లో 10 మంది ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి 25-29 సంవత్సరాలు వచ్చేలోపు పెళ్ళిళ్ళయిపోతాయి. ఒకళ్ళకో ఇద్దరికో 30 ఏళ్ళొచ్చినా సరే ఇంకా పెళ్లి కాదు. అప్పుడు వాళ్ళకి లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలో అర్థం కాదు. ఏదో పోగొట్టుకుంటున్నాము అనే ఆలోచన వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. సో, అలాంటి ఫ్రెండ్స్‌ని వదిలేయకుండా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండండి. వాళ్ళని మోటివేట్ చేయడానికి ప్రయత్నించండి. ఫోర్త్ ఇంపార్టెంట్ స్టార్ వచ్చి లైఫ్ పార్ట్నర్. మనం 29 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి చనిపోయే వరకు మోస్ట్ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసేది మన లైఫ్ పార్ట్నర్‌తో మాత్రమే. అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి. నాకు మాత్రం ఎందుకు అవ్వట్లేదు? నేను కూడా త్వరగా పెళ్లి చేసుకోవాలి అని పెళ్లి విషయంలో, లైఫ్ పార్ట్నర్ విషయంలో తొందరపడి ఎటువంటి డెసిషన్ తీసుకోకండి. కార్లు, బంగళాలు, వాళ్ళకుండే కనెక్షన్స్, హోదా చూసి ఎప్పుడూ పెళ్లి చేసుకోకండి. నేను వీళ్ళని పెళ్లి చేసుకుంటే నా జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనే దాన్ని చూసుకోండి. అలాగే పెళ్లి చేసుకోబోయే ముందు మీతో మీరు ఒక మంచి రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయండి. మిమ్మల్ని మీరు టేక్ కేర్ చేసుకోండి. ఇంట్లో ప్రతి చిన్న పనిని మీరే హ్యాండిల్ చేసేలాగా పాల ప్యాకెట్ దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో ఏ ఫైనాన్షియల్ థింగ్స్ కానీ, పర్సనల్ థింగ్స్ కానీ మొత్తం అన్నీ మీరే హ్యాండిల్ చేసేలాగా మిమ్మల్ని మీరు టేక్ కేర్ చేసుకోగలిగినాక రెస్పాన్సిబిలిటీస్ మీకు తెలుస్తాయి. దాని తర్వాత మీ లైఫ్ పార్ట్నర్‌ని కూడా మీరు టేక్ కేర్ చేయగలరు అనిపించినప్పుడు మాత్రమే పెళ్లి అనే డెసిషన్‌ని తీసుకోండి. మీ ఇద్దరు ఒకరినొకరు టేక్ కేర్ చేసుకుంటూ మీ యొక్క వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసినప్పుడు ఆ ఇంపాక్ట్ మీ పిల్లల మీద కంపల్సరీ పడుతుంది. సో, మీ లైఫ్ పార్ట్నర్‌ని చూస్ చేసుకునేటప్పుడు లేట్ అయినా పర్వాలేదు. మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఫిఫ్త్ స్టార్ 5 స్టార్ కిడ్స్. మనం 30-40 ఏళ్ల వయసులో మన పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు నేను మాట్లాడిన అన్ని స్టార్స్‌లో ఫ్రెండ్స్‌తో మనం తక్కువ టైం స్పెండ్ చేస్తాం. దాని తర్వాత మన పిల్లలతో మనం తక్కువ టైం స్పెండ్ చేస్తాం. యెస్. ఇప్పుడున్న జనరేషన్‌లో అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడం వల్ల పిల్లలు పుట్టిన 3వ నెలకో, 6వ నెలకో ఆఫీస్‌లో రీజాయిన్ అవ్వాల్సొస్తుంది. వాళ్ళు రీచ్ అయ్యే మైల్ స్టోన్స్‌ని వీళ్ళు దగ్గరుండి చూడలేకపోతున్నారు. పేరెంట్స్‌కి, చిల్డ్రన్స్‌కి మధ్యలో క్వాలిటీ టైం అనేది చాలా చాలా తగ్గిపోతుంది. ఇలా మైల్ స్టోన్స్ రీచ్ అయ్యే విషయంలో నుంచి వాళ్ళు 5థ్ స్టాండర్డ్‌కొచ్చే వరకు మన మీదే డిపెండ్ అయి ఉంటారు. అప్పటి వరకు రోజు హోంవర్క్‌లో హెల్ప్ చేయడానికో లేదా అన్నం తినిపించేటప్పుడో మనకి వాళ్ళతో మెమరీస్ ఉంటాయి. ఈ మెమరీస్‌ని కూడా చాలామంది మిస్ చేసుకుంటున్నారు వాళ్ళకుండే బిజీ లైఫ్ వల్ల.
స్కూల్‌కొచ్చేసాక వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోతారు. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోగలుగుతారు. వాళ్ళకంటూ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది. సో, వాళ్ళు బిజీ అయిపోయి బయట ప్రపంచాన్ని తెలుసుకుంటున్నప్పుడు మనతో స్పెండ్ చేసే టైం మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. అలా మనకి 52 ఏళ్ళొచ్చేలోపు మనకి, మన పిల్లలకి ఉన్న కనెక్షన్ పూర్తిగా జీరో అయిపోతుంది. 52 ఇయర్స్ వచ్చినప్పుడు కూడా మీరు ప్రోయాక్టివ్ పేరెంట్స్ అయ్యుండి, అప్పుడున్న సర్కమ్‌స్టాన్సెస్‌కి, అప్పుడున్న జనరేషన్స్‌కి మీ ఐడియాలజీని సింక్ చేసుకుంటూ వాళ్ళతో కనెక్ట్ అయితే మాత్రమే మీరు ఇంకా కొంచెం ఎక్కువ మెమరీస్‌ని క్రియేట్ చేసుకోగలుగుతారు. లేదా వాళ్ళు పుట్టినప్పుడు మీరు యంగ్ జనరేషన్‌లో ఉన్న సర్కమ్‌స్టాన్సెస్‌ని ఇంకా వాళ్ళ మీద రుద్దుతూ ఉంటే, వాళ్ళు మీతో మాట్లాడడానికి కూడా ఇంకా ఇష్టపడుతూ ఉండరు. మీతో వాళ్ళ జీవితంలో జరిగే సిట్యుయేషన్స్‌ని కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. సో, దీస్ ఆర్ ద 5 స్టార్స్. లైఫ్‌ని రేట్ చేసే 5 ఇంపార్టెంట్ స్టార్స్. ఇప్పుడు నేనొక చిన్న వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసాక మీరు మీ లైఫ్‌ని చూసే విధానం మారిపోతుంది. మీ ఫ్రెండ్స్‌తో గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో గానీ, లేదా మీ కోవర్కర్స్‌తో గానీ మీరు ప్రవర్తించే తీరు ఖచ్చితంగా మారుతుంది. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. ఈ వీడియోలో కనిపిస్తున్నది ఒక లైఫ్ క్యాలెండర్. లెఫ్ట్ సైడ్ మనం బ్రతికే 90 ఇయర్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. పైన ఉండే రోస్ అన్నీ సంవత్సరానికి ఉండే 52 వారాల్ని రిప్రజెంట్ చేస్తాయి. ఈచ్ సర్కిల్ ఒక్కొక్క వారాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ప్రస్తుతానికి వీడియోలో ఉన్న అతను 29వ సంవత్సరంలో రెండో వారాన్ని కంప్లీట్ చేసుకున్నాడు. అందుకే ఆ సర్కిల్‌ని ఫిల్ చేశాడు. మన లైఫ్‌లో ఇంకా ఎన్ని వారాలు మిగిలున్నాయి, మనం ఎంత క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తున్నాము అని ఈ సర్కిల్స్‌ని ఫిల్ చేసేటప్పుడు మనకి గుర్తొస్తూ ఉంటుంది. మన జీవితానికి బెస్ట్ మోటివేషన్ ఇచ్చే క్యాలెండర్ ఇది. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయనే క్యాలెండర్ కన్నా లైఫ్‌లో మనం ఎంత క్వాలిటీ టైం లీడ్ చేస్తున్నాము, ఇంకా మనకి ఎంత టైం మిగిలుంది అనే ఈ క్యాలెండర్ బెస్ట్ మోటివేషన్. టైమ్ ఈజ్ వెరీ వెరీ లిమిటెడ్. సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ద్వారా కన్వే చేయాలనుకున్న మెసేజ్. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యువర్స్ యష్నా.